2 రోజులు కష్టపడితే సక్సెస్ వచ్చేసింది, కానీ అవతల వాడు మనని భరించలేరు. అదే కంటిన్యూస్ గా రోజు కొంచెం నేర్చుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తూనే ఉంటుంది. ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఒక గోడౌన్ ఉంది. గోడౌన్ లో బాగా ఎలుకలు తిరగడంతో ఆలోచించి ఫైనల్ గా ఒక పిల్లిని తీసుకొద్దామని ఫిక్స్ అయ్యాడు. తెల్ల పిల్లిని తీసుకొని వచ్చాడు. తెల్ల పిల్లి, అబ్బా నన్నే తీసుకొచ్చాడు ఈయన, నా మీద ఎంత నమ్మకం లేకపోతే నన్ను ఇక్కడ తీసుకొస్తాడని చెప్పి డే అండ్ నైట్ కష్టపడి అక్కడున్న ఎలుకలన్నిటిని చంపేసింది. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో. ఓనర్ దగ్గరికి వెళ్ళి, నేను మీరు ఇచ్చిన టైం కంటే ముందే పని చేసేసాను, ఎంత గొప్పదాన్ని కదా అని చెప్పింది. ఓనర్ అలా మెచ్చుకొని నవ్వి ఇంటికి వెళ్లే దారిలో, దీంతో ఇంకా నాకు పని అయిపోయింది కదా, ఇంకా ఈ తెల్లపిల్లి నాకు అవసరం లేదని దాన్ని తరిమేశాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఎలుకలు రావడం స్టార్ట్ చేశాయి. ఈసారి మళ్ళీ ఓనర్ కి విసుగొచ్చి ఒక నల్ల పిల్లిని తీసుకొని వచ్చాడు. నల్ల పిల్లి చాలా తెలివైంది. నల్ల పిల్లి ఎలుకల్ని చంపలేదు. ఏం చేసింది? కొంచెం హర్ట్ చేసి వాటిని వదిలేసింది. ఓనర్ దగ్గరికి ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి, ఇవాళ నేను 3 ఎలుకల్ని చంపేశాను, అవి మళ్ళీ రావు అని చెప్పింది. అలా రోజు కొన్ని చెప్పుకుంటూ వెళ్ళింది. ఓనర్ బాగా మెచ్చుకొని, చాలా కష్టపడుతున్నావు అని తనకి ఏం కావాలంటే అది, పాలంటే పాలు, చేప అంటే చేప, ఏది కావాలంటే అది ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మరి ఇక్కడ నల్ల పిల్లి తెల్ల పిల్లిలో మనం నేర్చుకున్న నీతి ఏంటో తెలుసా? ఎంత నువ్వు కష్టపడి పేరు తెచ్చేసుకుందామని అనుకుంటే అంత ఈజీగా నీ పొటెన్షియల్, నీ ఎనర్జీ డ్రాప్ అవుతుంది. ఒకటేసారి మొత్తం చూపించేయాలి అని ఆతురత ఉంటుంది, బట్ నెక్స్ట్ డే ఏంటి అనేది కూడా నీ ప్రోగ్రెస్ లోనే ఉంటుంది. Do not talk up your plans and successes. Show the results.